ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి గమనించండి, ఈ నెలలో మనం అనాథ పిల్లలకి భోజనాలు పెట్టబోతూ ఉన్నాం. ఈ మంచి కార్యక్రమం నిమిత్తం ప్రార్థించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ నూతన నెలలో 2వ దినాన అడుగుపెట్టి దేవుని మాటను వింటున్న నీ జీవితాన్ని ఉద్దేశించి దేవాతి దేవుడిస్తున్న వాగ్దానం ఇది. నీ జీవితంలో సర్పపు కాటు వంటి కొన్ని ఇబ్బందికరమైన గాయాలు తగిలాయి కదా. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, చదువులో, ఉద్యోగములో ఏ విషయాల్లో ఆ సర్పపు కాటు నీకు తగిలిందో నిన్ను ఉద్దేశించి దేవుడు స్వస్థపరుస్తూ ఇస్తున్న వాగ్దానం ఇది. ఆనాడు ప్రజలందరూ కూడా నిదానించి ఆ ఇత్తడి సర్పమును చూచినప్పుడు వారందరూ బ్రతికారట. ఈరోజు మన కొరకు సిలువలో వేలాడి చనిపోయిన క్రీస్తును నీవు నిదానించి చూచుట ద్వారా, దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయుట ద్వారానే నీ జీవితంలో గొప్ప విడుదల, స్వస్థత కార్యములు జరగబోతూ ఉన్నాయి. ఆమెన్. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నువ్వు అనుకుంటున్నావు నేను దేవునికి మొరపెడుతున్నాను కదా అని. కానీ ఇక్కడ చూడండి, నిదానించి వారు చూచారట, నిదానించి చూచారంట, కనుకనే బ్రతికారట. గబగబా చేసే ప్రార్థన కాదు, ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోతూ చేసే ప్రార్థన కాదు. సమయాన్ని కేటాయించు దేవునికి. తెల్లవారుజామునులే దేవుని సన్నిధిలో మోకరించు. ప్రభువా నీవే నాకు దిక్కు, నాకు ఇంకెవరు లేరు నాయన అని చెప్పి నీకు తగిలిన గాయాల గురించి నీవు దేవునికి చెప్తే చాలు, సమస్తమును దేవుడు నీ జీవితంలో మేలుగా మారుస్తాడైన. ఆమెన్. ఈరోజు ఎండిన స్థితిలో ఉన్నావా? ఎడారి వంటి పరిస్థితుల్లో ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తే ఎడారి జీవితము కూడా ఏదేను వంటి తోట వలె దేవుడు నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఏం భయపడొద్దు. నేను నాకన్నా పెద్ద అధికారులు వాళ్ళు, నాకన్నా గొప్పవాళ్ళు, లేకపోతే నేను చితికిపోయాను, నాకెవరు సపోర్ట్ లేరని ఇదేది ఆలోచించొద్దు. అపవాది మాటలు అవన్నీ. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే చాలు, ప్రపంచం అంతా నీ పక్కన ఉన్నట్టే. దేవుడు లేకుండా నీకు ఎంత ఉన్నా కూడా అది వ్యర్థము, వ్యర్థము, వ్యర్థమే. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చే. ప్రభువా నన్ను బ్రతికించు నాయన. ఈ విషయంలో, ఈ బిడ్డల విషయంలో, ఇతర విషయంలో, ఈ పరిస్థితి విషయంలో నేను దెబ్బతిన్నానయ్యా, గాయపరచబడున్నానయ్యా, నీవే దిక్కని ఇదిగో ఈ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చెయ్యి. ఆనాడు నిదానించి చూచిన వారు అందరూ బ్రతికారట. ఈరోజు వాగ్దానం వినే వారిలో నీవు గనక నిదానించి దేవుని మీద విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, నేను చెప్తున్నాను సేవకునిగా, ఈ జూన్ నెలంతా కూడా నువ్వు దీవెనకరమైన బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుడు గొప్పగా నీకు అన్నీ సమకూరుస్తాడు. ఆయన విడిచిపెట్టువాడు కాదు. అందుకనే దేవుడు అంటాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిస్తాను. ఈరోజు నీ జీవితంలో విశ్రాంతి లేదని నువ్వు బాధపడుతున్నావా? దేవుని వద్దకు రా, ప్రార్థించు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో బ్రతికించి లేవనెత్తి కృప చూపించి కాపాడుతారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.